తెలుగుదేశం శ్రేణులను మండలి పదవులు ఊరిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ ఇప్పటికే వెలువడగా పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా నోటిఫికేషన్కు రంగం సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేని వారినే ఈసారి మండలికి పంపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రజాప్రతినిధుల వలసలతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 స్థానాల ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా 5 4 ఎమ్మెల్సీ స్థానాలు తెదేపాకి, 1 వైకాపాకి దక్కనున్నాయి. ఎన్నికల ముంగిట ఎమ్మెల్యేల వలసలు మొదలవడంతో నామినేషన్ల చివరి తేదీ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. 5 నామినేషన్లే దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 6వ నామినేషన్ దాఖలైతే పోటీ అనివార్యం కానుంది. ఇదే సమయంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 20న ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా గడువు ముగిసిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశముంది. తెలుగుదేశం సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మరణంతో స్థానిక సంస్థల కోటాలోనూ 1 ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. దానికి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు ప్రకటన జారీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. తెలుగుదేశానికి దక్కే 4 స్థానాల్లో ఎవర్ని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ అధికార పార్టీలో ఉంది. యనమల రామకృష్ణుడ్ను మళ్లీ కొనసాగిస్తారా లేదంటే వచ్చే ఎన్నికల్లో తుని నుంచి పోటీ చేయిస్తారా అనేది వేచి చూడాలి. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ 2 స్థానాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. తెలుగుదేశంలో మండలి ఆశావహుల సంఖ్య ఎక్కువే ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేని వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణ సైకిల్ ఎక్కితే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నెల్లూరు మేయర్ అజీజ్తో పాటు మంత్రి ఆదినారాయణ రెడ్డి తన కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. రాజకీయ అవసరాలు, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.